నేను చేసే కాకరకాయ కారం బయటే ఉంచినా వారం 10 రోజుల వరకు నిల్వ ఉంటుందండి. రుచి కూడా చాలా బావుంటుంది. ముందుగా కాకరకాయల మీద ఉన్న గరుకుని ఇలా పీలర్‌తో గీరేసి, నీళ్లతో శుభ్రంగా కడిగేసి, ఇలా సన్నగా చక్రాల్లాగా ముక్కలుగా కోసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్‌లో కొన్ని పల్లీలు వేసి చిన్న మంట మీద వేయించుకోవాలి. పల్లీలు కాస్త దోరగా వేగిన తర్వాత కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు వేసి ఒక్క నిమిషం వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్‌లో కొద్దిగా నూనె వేడి చేసి, గుప్పెడు కరివేపాకుని నీళ్లతో శుభ్రంగా కడిగేసి, పొడిగుడ్డతో తుడుచుకొని, ఇలా గలగలలాడే వరకు దోరగా వేయించుకోవాలి. వేయించుకున్న పల్లీలు, ఎండు కొబ్బరి, కరివేపాకు పూర్తిగా వేడి చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్‌లో వేసుకోవాలి. అలాగే మీ రుచికి తగ్గట్టుగా ఉప్పు, కారం, కొద్దిగా పసుపు, 10-12 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. నేను కొద్దిగా బెల్లం వేస్తున్నానండి. రుచి చాలా బావుంటుంది. మీకు బెల్లం నచ్చకపోతే కనుక స్కిప్ చేసేయొచ్చు. వీటన్నింటిని కలిపి మరీ మెత్తగా కాకుండా ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్‌లో నూనె వేడి చేసి ఒక పెద్ద ఉల్లిపాయని సన్న చీలికల్లాగా కోసుకొని ఇలా ఎర్రగా మీడియం ఫ్లేమ్ మీద వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్‌లో ఉన్న నూనెలో ముందుగా కోసి ఉంచుకున్న కాకరకాయ ముక్కల్ని వేసుకొని మీడియం ఫ్లేమ్‌లో ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలండి. ఇలా ఎర్రగా వేగిన కాకరకాయ ముక్కల్ని ప్లేట్‌లోకి తీసుకొని పూర్తిగా వేడి చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పల్లీల కారం వేసేసుకొని అదే మిక్సీ జార్‌లో వేయించుకున్న కాకరకాయ ముక్కలు వేసి మరీ మెత్తగా కాకుండా జస్ట్ పల్సిచ్చి ఇలా ముక్కలు ముక్కల్లాగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ అంతా బాగా కలిసేలాగా గరిటెతో కలిపేసుకుంటే ఎంతో రుచిగా ఉండే కాకరకాయ కారం రెడీ అయిపోతుందండి. ఈ కాకరకాయ కారాన్ని వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా ఈ సీజన్‌లో తప్పకుండా ట్రై చేసి చూడండి. చాలా బావుంటుంది.